శాసనసభ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అధికారమే పరమావధిగా రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. హ్యాట్రిక్ పై ఒకరు కన్నేస్తే మార్పు కోసం మరొకరు, డబుల్ ఇంజన్ భరోసా అంటూ ఇంకొకరు శ్రమిస్తున్నారు. ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలతో విజయం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్రనేతలు ప్రచార పర్వాన్ని హోరెత్తించారు. ఎదుటివారి వైఫల్యాలు ప్రస్తావిస్తూ తమ పనితీరును వివరిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ప్రచారం పూర్తయి పోలింగ్ సమీపించిన తరుణంలో ఇక మిగిలిన వ్యూహాలపై పార్టీలు దృష్టి సారించాయి. శాసనసభ ఎన్నికల రణక్షేత్రం తుది అంకానికి చేరుకుంది. 30న జరగనున్న పోలింగ్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. ఎన్నికల కథన రంగంలో పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఎలాగైనా మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న ధ్యేయంగా అహోరాత్రులు శ్రమించాయి. ఆకర్షణీయమైన పథకాలు, హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాల వ్యూహ ప్రతివ్యూహాల్ని అమలు చేశాయి. మేనిఫెస్టోలు, గ్యారంటీలు, భరోసా అంటూ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయి. ప్రచార పర్వం తారాస్థాయికి చేరింది. అభ్యర్థులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులతో పాటు ముఖ్య నేతలు, అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. నేతలు పరస్పర ఆరోపణలతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయాన్ని రంజుగా మార్చారు. ఎత్తులు, పై ఎత్తులతో రాజకీయ పార్టీలు పోరును రక్తి కట్టించాయి. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార భారత రాష్ట్ర సమితి తీవ్రంగా యత్నిస్తోంది. 2014-2018 ఎన్నికల్లో ఘన విజయంతో రాష్ట్ర పాలనా పగ్గాలు దక్కించుకున్న కేసీఆర్ నేతృత్వంలోని గులాబీదళం హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. 10 ఏళ్లుగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో పాటు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అన్న నినాదంతో ఎన్నికలు ఎదుర్కొంటోంది. అభివృద్దికి పట్టం కట్టండి అంటూ ప్రజలకు పిలుపు ఇస్తున్నారు. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ అంటూ కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, వాటి ఫలితాలు, రాష్ట్ర ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. చాలా ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించడంతో పాటు ప్రచార పర్వంలోనూ ముందున్న భారాస కొన్ని కొత్త హామీలతో మేనిఫెస్టో ప్రకటించింది. పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కేటీఆర్, హరీష్ రావు, మంత్రులు, అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. విపక్షాలు ప్రత్యేకించి కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ విమర్శల వర్షం గుప్పించారు. హైదరాబాద్ రాష్ట్రం విలీనం మొదలు ఇందిరమ్మ రాజ్యం సహా ప్రత్యేక రాష్ట్రం కోసం యువత బలిదానం వరకు కాంగ్రెస్ తెలంగాణకు తీవ్ర నష్టం చేసిందని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్, దళిత బంధు లాంటి పథకాలు ఉండబోవంటూ ప్రచారంలో హోరెత్తించారు. కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా తేల్చుకోవాలంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భాజపా ప్రభావం ఏమాత్రం లేదని, కాంగ్రెస్ కాలం చెల్లిన పార్టీ అంటూ వివరించే యత్నం చేశారు. కొద్దిమంది మినహాయిస్తే మెజారిటీ సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చిన గులాబీ పార్టీ అసమ్మతి లేకుండా సర్దుబాటు చేసింది. కాంగ్రెస్, భాజపాలో ఉన్న అసంతృప్తులకు గాలం వేసి ఆకర్షించింది. నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జితో పాటు ప్రతి 100 ఓట్లకు ఒకరు చొప్పున బాధ్యుల్ని నియమించి పర్యవేక్షించారు. తమకు అధికారం ఖాయమని, గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని భారాస నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ 2 ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని శ్రమిస్తోంది. ఇటీవలి కర్ణాటక ఎన్నికల గెలుపు స్ఫూర్తితో రాష్ట్రంలోనూ అదే తరహా వ్యూహంతో ముందుకెళుతోంది. ఆయా వర్గాలే లక్ష్యంగా గ్యారంటీలు ప్రకటించి గతానికి భిన్నంగా దూకుడుగానే వెళుతోందని చెప్పవచ్చు. పొత్తులో భాగంగా సీపీఐకి ఓ స్థానాన్ని కేటాయించిన హస్తం పార్టీ కోదండరాం నేతృత్వంలోని జనసమితి మద్దతు పొందింది. షర్మిల నేతృత్వంలోని వైతేపా సంఘీభావం ప్రకటించింది. కేసీఆర్ సర్కారు వైఫల్యాలు ప్రధానంగా ఎత్తుచూపుతూ 10 ఏళ్ల హయాంలో అమలు చేయని హామీలు ప్రస్తావిస్తూ వెళుతోంది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటూ ప్రజల్లోకి వెళ్లింది. అభ్యర్థిత్వాల విషయంలో సుదీర్ఘ కసరత్తు చేసిన పార్టీ సర్వేల ఆధారంగా ఎంపిక చేసింది. భారాసలో అవకాశం రాని సీనియర్ నేతలు, భాజపాలో అసంతృప్తిగా ఉన్న నేతల్ని పార్టీలో చేర్చుకుని వారికి ఎన్నికల్లో అవకాశం ఇచ్చింది. ఆర్థికంగా, ఇతర రకాలుగా బలంగా ఉన్న నేతలకు టికెట్లు ఇచ్చి బరిలో దింపింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కొడంగల్తో పాటు కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీలో నిలిపింది. పార్టీలో అసంతృప్తులకు భవిష్యత్తులో అవకాశాలు ఇస్తామని బుజ్జగించారు. 6 గ్యారంటీలతో పాటు డిక్లరేషన్లు, మేనిఫెస్టోతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ సహా ఇతర నేతలు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు.
కర్ణాటక, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, భూపేష్ బఘేల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా ఇతర సీనియర్ నేతలు ప్రచార పర్వంలో ఆయా నియోజకవర్గాల్లో పర్యటించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివిధ నియోజకవర్గాల్ని చుట్టేశారు. భాజపా, భారాస, మజ్లిస్ ఒకటేనంటూ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది. రాష్ట్ర ఎన్నికల్ని సవాలుగా స్వీకరించిన ఏఐసీసీ ఈసారి ప్రత్యేకంగా దృష్టి సారించింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను సీనియర్ నేతలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 10 ఏళ్ల భారాస పాలన చూసిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, గద్దెనెక్కడం ఖాయమనే ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు నినాదంతో భారతీయ జనతా పార్టీ ఎన్నికలపై కమలం అధినాయకత్వం దృష్టి సారించింది. 2 చోట్ల భాజపా ప్రభుత్వం ఉంటే అభివృద్ధి మరింత పరుగులు పెడుతుందంటూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. సర్కారు వైఫల్యాలు ఎండగడుతూ కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కార్యక్రమాలు ప్రధాన అస్త్రాలుగా ఎన్నికలకు వెళుతోంది. జనసేనతో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు వివిధ సామాజిక వర్గాల్ని ఆకట్టుకునేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. బీసీసీఎం నినాదంతో కమలం పార్టీ ఈ ఎన్నికను ఎదుర్కొంటోంది. బీసీల రాజ్యాధికారం, ఆత్మగౌరవం, ఎస్సీ వర్గీకరణను ప్రధాన ఎజెండాగా భాజపా తీసుకుంది. మోదీ గ్యారంటీ, భాజపా భరోసా పేరిట మేనిఫెస్టోలో హామీలిచ్చారు. భాజపా జెండా సకల జనులకు అండా అంటూ ప్రజల్లోకి వెళ్లారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారితో పాటు భారాస, కాంగ్రెస్ నుంచి వచ్చిన అసంతృప్తులకు ఎన్నికల్లో అవకాశాలు కల్పించింది. ఈటల రాజేందర్ను సొంత నియోజకవర్గం హుజూరాబాద్తో పాటు గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీకి నిలిపారు. ఎంపీలు బండి సంజయ్, అరవింద్, బాపురావు అసెంబ్లీ బరిలో నిలిచారు. మొదటి నుంచి పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలు, బలమైన అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పార్టీ జాతీయ నాయకత్వం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఈటల, బండి సంజయ్ తదితరులు వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. పాత బస్తీలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్న మజ్లిస్ పార్టీ మరోమారు అదే వ్యూహంతో ముందుకెళుతోంది. 3 సిట్టింగ్ ఎమ్మెల్యేని తప్పించిన మజ్లిస్ పార్టీ కొత్త వారికి అవకాశం కల్పించింది. 7 స్థానాలతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్లోనూ పార్టీ అభ్యర్థుల్ని బరిలో దింపారు. పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీతో పాటు శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ఎన్నికల సభలతో హోరెత్తించారు. పార్టీ అభ్యర్థులు పోటీలో లేని చోట భారాసకు ఓటు వేయాలని ఓవైసీ పిలుపునిచ్చారు. సిపిఎం ఒంటరిగానే 19 చోట్ల అభ్యర్థుల్ని నిలబెట్టింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బహుజన సమాజ్ పార్టీ 107 స్థానాల్లో పోటీ చేసింది. ప్రవీణ్ కుమార్ స్వయంగా సిర్పూర్, ఆయన సోదరుడు ప్రసన్న కుమార్ అలంపూర్లో పోటీ చేస్తున్నారు. పలువురు విద్యావంతులు, యువతకు బీఎస్పీ ఎన్నికల్లో అవకాశం కల్పించింది. పార్టీ జాతీయ అధినేత్రి మాయావతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం, వైతేపా, తెలంగాణ జనసమితి పార్టీలు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. ప్రచార పర్వాన్ని పూర్తి చేసిన రాజకీయ పార్టీలు ఇక పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించాయి. చివరి 2 రోజుల్లో ఓటర్లకు దగ్గరయ్యేందుకు అన్ని అవకాశాల్ని వినియోగించుకుంటున్నారు. డబ్బు, మద్యం, ప్రలోభాల పర్వం పతాక స్థాయికి చేరింది. రాజకీయ పార్టీల అన్ని విన్యాసాలకు ఈ నెల 30న ఓటరు మహాశయులు తీర్పు ఇవ్వనున్నారు. రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్నికల రాజకీయం రంజుగా మారింది. త్రిముఖ పోటీ నెలకొన్న మెజార్టీ నియోజకవర్గాల్లో ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. గెలుపు ఖాయమనుకున్న నియోజకవర్గాల్లోనూ పోరు అనూహ్యంగా రసవత్తరంగా మారుతోంది. రోజుకో రకంగా సమీకరణాలు మారుతున్నాయి. అగ్రనేతల ప్రచారంతో పరిస్థితులు తారుమారవుతున్నాయి. ప్రాంతీయ, సామాజిక, ఇతర సమీకరణాలతో పాటు బస్తీలు గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయా వర్గాల ఓట్లే లక్ష్యంగా అభ్యర్థులు వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. రాష్ట్ర రాజకీయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అత్యంత కీలకం. 4వ వంతుకు పైగా స్థానాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడి గెలుపు ఓటములు రాష్ట్ర ఫలితాలను నిర్దేశిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ, పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజధాని పరిసర ప్రాంతాల్లో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. కొన్ని నియోజకవర్గాలు మినహాయిస్తే మెజార్టీ నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. మరికొన్ని చోట్ల చతుర్ముఖ పోటీ కూడా ఉంది. విభిన్న ప్రాంతాలు, వివిధ వర్గాల ప్రజలు ఉన్న ఈ ప్రాంతంలో ఓటరు తీర్పు ఎలా ఉంటుంది
ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. పాత బస్తీలో మజ్లిస్ కు బాగా పట్టుంది. చార్మినార్, యాకత్పురా, నాంపల్లి, బహదూర్పురాలో మజ్లిస్ అభ్యర్థులను మార్చింది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న 7 స్థానాల్లో 3 చోట్ల ఆ పార్టీకి గట్టి పోటీ ఎదురవుతోంది. నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ నుంచి పోటీ బాగా ఉండగా, యాకత్పురాలో ఎంబీటీ అభ్యర్థి అంజదుల్లా ఖాన్ బరిలో దిగడం సవాల్గా మారింది. మలక్పేటలో కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బర్ మజ్లిస్ కు ధీటుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. గోషామహల్లో భాజపా, భారాసా మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్, భారాసా అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ మధ్య పోటీ ఉంది. అంబర్పేటలో భారాసా, భాజపా, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, భాజపా నుంచి మాజీ మంత్రి కృష్ణ యాదవ్, కాంగ్రెస్ తరపున రోహిత్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఖైరతాబాద్ లోనూ త్రిముఖ పోటీ నెలకొంది. భారాసా అభ్యర్థి దాన నాగేందర్, కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. భాజపా తరపున బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు. జూబ్లీహిల్స్ లో చతుర్ముఖ పోటీ ఉంది. భారాసా తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి మాజీ క్రికెటర్ అజారుద్దీన్, మజ్లిస్ నుంచి ఫరాజుద్దీన్, భాజపా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. సనత్ నగర్ లో త్రిముఖ పోరు నెలకొంది. భారాసా నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోమారు బరిలో దిగగా, కాంగ్రెస్, భాజపా నుంచి కోట నీలిమ, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్ లో ఉప సభాపతి పద్మారావు భారాసా తరపున పోటీలో ఉండగా, కాంగ్రెస్ తరపున ఆదం సంతోష్ కుమార్, భాజపా అభ్యర్థి మేకల సారంగపాణి పోటీ చేస్తున్నారు. కంటోన్మెంట్ లో భారాసా అభ్యర్థి లాస్యానందిత, కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెల, భాజపా అభ్యర్థి శ్రీ గణేష్ పోటీలో ఉన్నారు. ఎల్బీ నగర్ లో త్రిముఖ పోరు ఉన్న భారాసా, కాంగ్రెస్ అభ్యర్థులు సుధీర్ రెడ్డి, మధు యాష్కి మధ్య పోరు హోరాహోరీగా ఉంది. భాజపా అభ్యర్థి సామ రంగారెడ్డి కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు. మహేశ్వరంలో త్రిముఖ పోరు నెలకొంది. భారాసా అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, భాజపా అభ్యర్థి అందె శ్రీరాములు యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్, భారాసా అభ్యర్థులు మల్రెడ్డి రంగారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. ఇక్కడ సిపిఎం, భాజపా అభ్యర్థులు సైతం పోటీలో ఉన్నారు. రాజేంద్రనగర్ లో చతుర్ముఖ పోరు నెలకొంది. భారాసా అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్, భాజపా అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి, మజ్లిస్ అభ్యర్థి స్వామి యాదవ్ పోటీలో ఉన్నారు. శేర్లింగంపల్లిలో త్రిముఖ పోటీ ఉంది. భారాసా అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ తో పాటు భాజపా అభ్యర్థి రవికుమార్ యాదవ్ హోరాహోరీగా పోటీ పడుతున్నారు. కూకట్పల్లిలో భారాసా అభ్యర్థి మాధవరం కృష్ణారావు, కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ మధ్య పోటీ నెలకొంది. జనసేన తరపున ప్రేమ్ కుమార్ బరిలో ఉన్నారు. పటాన్చెరులో భారాసా, కాంగ్రెస్, భాజపా మధ్య త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి భారాసా నుంచి పోటీలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థిగా కోట శ్రీనివాస్ గౌడ్, భాజపా తరపున మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ బరిలో ఉన్నారు. బీఎస్పీ తరపున నీలం మధు ముదిరాజ్ పోటీలో ఉన్నారు. కుత్బుల్లాపూర్ లోనూ 3 పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. భారాసా అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, కాంగ్రెస్ తరపున కొలను హనుమంత్ రెడ్డి, భాజపా అభ్యర్థిగా కూన శ్రీశైలం గౌడ్ బరిలో ఉన్నారు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు, భారాసా అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, భాజపా అభ్యర్థి రామచంద్రరావు తలపడుతున్నారు. ఉప్పల్లో భారాసా అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి పరమేశ్వర్ రెడ్డి, భాజపా అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ పోటీలో ఉన్నారు. త్రిముఖ, చతుర్ముఖ పోటీ అధికార భారాసాకు లాభిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల వారు ఆయా నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక సంఖ్యలో ఉన్నారు. జాతీయ పరిస్థితులు, పొరుగు రాష్ట్రం ఏపీ పరిణామాలు, సామాజిక సమీకరణాలు కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల స్థానికత కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అభ్యర్థులు ఆయా సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుకూలంగా ప్రచారం, ఎన్నికల వ్యూహరచన చేస్తున్నారు. తద్వారా ఆయా వర్గాల ఓట్లను రాబట్టుకునే లక్ష్యంతో ముందుకు కదులుతున్నారు. బస్తీల్లో ఓట్లు కూడా క్రియాశీలకం కానున్నాయి. దీంతో ఆ ఓట్లను రాబట్టుకోవడంపై అభ్యర్థులు దృష్టి సారించారు. 2 ప్రధాన పార్టీల అధ్యక్షులు పోటీ చేస్తున్న కామారెడ్డిని రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్, రేవంత్లు బరిలో ఉండటం, పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. కీలక నాయకులు ఈ నియోజకవర్గంలో ఉండేలా చూసుకుంటున్నారు. చేరికలతో ప్రత్యర్థులను దెబ్బతీసే వ్యూహంతో భారాస, కాంగ్రెస్ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ముమ్మర ప్రచారంతో పాటు వలసలను విరివిగా ప్రోత్సహిస్తున్నారు.
కామారెడ్డిలో ప్రధాన పార్టీలు గిరిగీసి బరిలోకి దిగాయి. సై అంటే సై అని కాలుదువుతున్నాయి. భారత అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ఓవైపు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోవైపు నిలబడ్డమే రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఎక్కడ చూసినా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారనే చర్చే ప్రధానాంశంగా మారిపోయింది. దీనికి తోడు భాజపా సైతం గట్టిగా ప్రయత్నం చేస్తోంది. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రచారం, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, వలసలు, కీలక నేతల ప్రచారాలు, రోడ్ షోలు ఇలా నిత్యం నియోజకవర్గంలో రాజకీయం రంజుగా మారిపోయింది. కామారెడ్డి ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి కేటీఆర్ తరచుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ అన్ని తానై వ్యవహరిస్తున్నారు. ముఖ్య నేతలతో నిత్యం ఫోన్లో మాట్లాడుతూ పరిస్థితి తెలుసుకుంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. తటస్థులు, వ్యాపారవేత్తలు, మేధావులతో మాట్లాడుతూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సుడిగాలిలా పర్యటిస్తున్న కేటీఆర్ గడువు ముగిసే వరకు మరిన్ని రోడ్ షోల్లో పాల్గొనేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. కేసీఆర్ పోటీలో ఉండడంతో భారీ మెజార్టీపై గురిపెట్టారు. ప్రచార జోరు చూపిస్తూనే చేరికలను ప్రోత్సహిస్తున్నారు. షబ్బీర్ అలీ పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ ప్రధాన అనుచరులు, నాయకులను భారాసలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే షబ్బీర్ అలీ ప్రధాన అనుచరులు భారాస తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ సైతం భారాసకు అదే స్థాయిలో ధీటుగా స్పందిస్తోంది. రేవంత్ రెడ్డి రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు వరుసగా ఉండేలా చూసుకుంటున్నారు. షబ్బీర్ అలీ సైతం తరచూ నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారు. భారాస నుంచి కీలక నాయకులను కాంగ్రెస్ లోకి చేర్చుకున్నారు. భారాసలో వేటుపడిన నాయకురాలు పార్టీలో చేరగా ఇటీవల పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం కాంగ్రెస్ లో చేరారు. తద్వారా తాము సైతం తగ్గేది లేదంటూ కాంగ్రెస్ ధీటుగా బదిలిస్తోంది. కామారెడ్డికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. భారాస కాంగ్రెస్ స్థాయిలోనే భాజపా సైతం కామారెడ్డి నియోజకవర్గంలో బలంగా ఉంది. బలమైన క్యాడర్ ఆ పార్టీ సొంతం. కామారెడ్డిలో పోటీ రసవత్రంగా మారింది. కాంగ్రెస్, భారాసలు పరస్పరం చేరికలను ప్రోత్సహిస్తూ ఉండగా ఈ రెండు పార్టీల నుంచి భాజపాలోకి పలువురిని చేర్చుకుంటూ తాము తక్కువేం కాదని చాటుతున్నారు. సీఎం పోటీ చేస్తున్నప్పటికీ క్యాడర్ అంతా భాజపా అభ్యర్థి వెంకటరమణారెడ్డితో పాటే ఉన్నారు. కమలం పార్టీ నుంచి పెద్దగా నాయకులెవరూ కాంగ్రెస్, భారాస వైపు వెళ్లలేదు. మొదటి నుంచి తనదైన వర్గంతో ఉన్న వేణుగోపాల్ గౌడ్ మాత్రం భారాసలో చేరి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలా కామారెడ్డిలో అన్ని పార్టీలు ప్రచార జోరు చూపిస్తూనే చేరికలకు ప్రాధాన్యమిస్తున్నాయి. కీలక నాయకులు, గ్రామాలను ప్రభావితం చేసే నాయకుల మీద దృష్టి పెట్టారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు బరిలో ఉన్న కామారెడ్డిలో మోదీ, రాహుల్ గాంధీ వంటి అగ్రనేతల ప్రచారంతో పోరు పతాక స్థాయికి చేరింది. రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్ నియోజకవర్గ పోరు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక్కడి ఓటర్ల తీర్పు ఏ పార్టీ అంచనాలకు అందదు. తటస్థుల ఓటర్లే ఇక్కడ కీలకం కావడంతో ఈ నియోజకవర్గంలోని ఏ జెండా ఎగురుతుందనేది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రిముఖ పోరులో అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమాతో ఉన్నారు. భారాస ఇప్పటి వరకు బోణీ కొట్టలేదు. భాజపా తీవ్ర ప్రయత్నాలు చేసినా స్థానిక సంస్థల్లో తప్ప అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం గెలుపు అందని ద్రాక్షే. వరుసగా కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తున్నా వారు పార్టీ మారడం రివాజుగా మారింది. మరి ఈ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎల్బీనగర్ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది? రాష్ట్ర రాజధానికి స్వాగతం పలుకుతూ నగర శివార్లో విస్తరించి ఉన్న నియోజకవర్గం ఎల్బీనగర్. 11 డివిజన్లతో హయత్ నగర్, వనస్థలీపురం, లింగోజిగూడ, గడ్డియన్నారం, బిఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం, నాగోల్, మన్సూరాబాద్ ప్రాంతాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. 2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఎల్బీనగర్ ఓటరు అంచనాలకు అందని తీర్పులతో అభ్యర్థులను అయోమయంలో పడేస్తారు. ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, భారాస తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. భాజపా అభ్యర్థిగా సీనియర్ నాయకుడు సామ రంగారెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరే కాక మరో 45 మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్రులు ఎల్బీనగర్ బరిలో నిలబడ్డారు. ప్రధాన పార్టీలు భారాస, కాంగ్రెస్, భాజపా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. 1,00,000 మందికి పైగా ఉన్న తటస్థ ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎల్బీనగర్ కు పొరుగున ఉన్న నల్గొండ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన చాలా మంది ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తరాదికి చెందిన వారు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారందరూ ఓటేస్తారా లేక తటస్థంగా ఉంటారా అనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. చైతన్యపురి, కొత్తపేట, నాగోల్, మన్సూరాబాద్, గడ్డియన్నారం, చెంపాపేట్, లింగోజిగూడ డివిజన్లలో కాంగ్రెస్, భారాస మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సెటిలర్లు ఎక్కువగా ఉన్న వనస్థలీపురం, బిఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం, హయత్ నగర్ డివిజన్లపై
కాంగ్రెస్ ఎక్కువగా దృష్టి సారించింది. సెటిలర్ల ఓట్లు గంపగుత్తగా హస్తం పార్టీ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. తెలుగుదేశం పోటీలో లేకపోవడంతో సెటిలర్లంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారని ధీమాలో ఆ పార్టీ అభ్యర్థి మధు యాష్కి ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్లను రంగంలోకి దింపి సామాజిక వర్గం నేతలతో మంతనాలు సాగించారు. కులాల వారీగా ఆత్మీయ సమావేశాలతో ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. భారాస అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎల్బీనగర్లో మరోసారి పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 2 సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచిన సుధీర్ రెడ్డి భారాసలో చేరారు. ఈసారి గులాబీ కండువాతో బరిలోకి దిగిన ఆయన ఏ పార్టీలో ఉన్నా గెలుపు తనదేనని ధీమాతో ఉన్నారు. నల్గొండకు చెందిన సొంత నియోజకవర్గ ఓటర్లతో పాటు తెలుగుదేశం ఓట్లపైన భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఆస్తి పన్ను తగ్గింపు, గడ్డియన్నారం పండ్ల మార్కెట్ స్థానంలో టీమ్స్ ఆసుపత్రి నిర్మాణం, 42 కాలనీలకు రిజిస్ట్రేషన్ సమస్య శాశ్వత పరిష్కారం, పైవంతెనల నిర్మాణం, చెరువుల సుందరీకరణ సుధీర్ రెడ్డికి కలిసొచ్చే అంశాలు. ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీ ఫిరాయించారనే విమర్శలు ప్రతికూలం. రామ్మోహన్ గౌడ్ సామాజిక వర్గంతో పాటు బీసీ ఓట్లు కలిసొస్తాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎల్బీనగర్లో భాజపా బలమైన పోటీ ఇస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 11 డివిజన్లలో ఆ పార్టీ తన కార్పొరేటర్లను గెలిపించుకుంది. 16 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని, ఒకసారి అవకాశం కల్పించాలని భాజపా అభ్యర్థి సామ రంగారెడ్డి ఓటర్లను వేడుకుంటున్నారు.